రైతు సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అయ్యింది అన్న దానిపైన చర్చ నడుస్తోంది. అయితే ఎన్నికలు జరిగి 6 నెలలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి భారీ ఓటమిని చవి చూసింది. అయినప్పటికీ కూడా ఇంత షార్ట్ టైంలోనే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే బాగా గట్టిగానే స్పందించాయి. దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు అన్నది పక్కన పెడితే నాయకుల్లో కార్యకర్తల్లో సరే మనం కష్టమైనా సరే ముందుకెళ్ళాలి అన్న ధోరణి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు సంబంధించి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా కార్యకర్తలకు కావచ్చు, కింది స్థాయి నాయకులకు కావచ్చు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇస్తున్నంత ఫ్రీ హ్యాండ్ అయితే ఆ రోజు ఆ 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు లేదు. ఎక్కడ పడితే అక్కడ దోచేసుకోవచ్చు, ఇష్టానుసారం మనల్ని అడిగేవాడు ఎవడు ఉండడు అన్న ధోరణిలో అంత స్వేచ్ఛ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇవ్వలేదు. దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు కార్యకర్తలు ఆర్థికంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈ 6 నెలల్లో చేస్తున్న వ్యవహారాలతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్దగా గెయిన్ అయింది కూడా లేదు. ఇది ఉంది వాళ్ళలో అసంతృప్తి సహజంగానే ఉంటుంది. ప్రతి మనిషి ఎవరు ఫ్రీగా పార్టీ కోసం ఏళ్ల తరబడి చేస్తూ ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఏదో 4 కాంట్రాక్ట్ పనులు వస్తాయి, ఏదో 4 డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నది ఉంటుంది సహజంగానే. కానీ అలాంటి అవకాశాలు పెద్దగా లేవు. ఇది ఉన్న నేపథ్యంలోనే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా వాళ్ళు ముందుకు వస్తారా, నిలబడతారా నాయకులు అన్న ఒక అభిప్రాయం అయితే, ఒక ఆందోళన అయితే వైఎస్ఆర్సీపీలో ఉండేది. కానీ వైసీపీ నాయకులు కార్యకర్తలు అయితే లోపల కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి రోడ్డు మీదకి అయితే వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన కార్యక్రమాలు చేసేందుకైతే ఒకరికొకరు మోటివ్ చేసుకొని ముందుకు వచ్చారు. ఎప్పుడైనా సరే అధికార పార్టీలో ఒక ధైర్యం ఉంటుంది. గెలిచిన తొలి ఏడాది ఇక మాకు తిరుగులేదు, ఇంత భారీ విజయం సాధించాం కాబట్టి మాకు తిరుగులేదు అన్న ఒక ఒపీనియన్ అధికార పార్టీలో తొలి ఏడాది పాటు ఉంటుంది. అదే సమయంలో భారీ ఓటమిని చూసిన ప్రతిపక్షంలో కూడా తొలి ఏడాది పాటు కార్యకర్తల్లో నాయకుల్లో అసలు ఇంత భారీ ఓటమి వచ్చేసింది అన్ని చేసిన తర్వాత కూడా మనం నిలబడగలుగుతామా, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇప్పుడే కార్యక్రమాలు మొదలు పెట్టడం, ఇప్పుడే ఫీల్డ్లోకి దిగడం అవసరమా అన్న ఒక అభిప్రాయం, నిరుత్సాహం అన్నది ప్రతిపక్షానికి సంబంధించిన కార్యకర్తల నాయకుల్లో సహజంగానే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అలాంటి మూడ్ ఉంది. కానీ ఈ 2 అభిప్రాయాలు, ఈ మూడ్స్ 2 కూడా తాత్కాలికమే. అధికార పార్టీ తొలి ఏడాది వరకు మాకు తిరుగులేదు అని అనుకోవచ్చు, కానీ ఆ తర్వాత ఆటోమేటిక్గా అధికార పార్టీ మీద వ్యతిరేకత అన్నది మొదలవుతుంది. అప్పటి నుంచి ప్రతిపక్షం కూడా పుంజుకోవడం మొదలవుతుంది. ఇప్పుడు ఇంకా వెయిట్ అండ్ సీ మోడ్లోనే ప్రజలు ఉన్నారు. రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వలేదు, మహిళలకు 1500 ఇవ్వలేదు, ఉచిత బస్సు లేదు, నిరుద్యోగ భృతి లేదు, అవి ఇంకా ఇస్తారో లేదో కూడా డౌట్గానే ఉంది. కానీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఇలా హామీలు ఇచ్చి ఎగ్గొట్టారు అన్న అనుభవం చంద్రబాబు నాయుడు విషయంలో ప్రజలకు ఉన్నప్పటికీ, రైతులకు ఉన్నప్పటికీ, మహిళలకు ఉన్నప్పటికీ చూద్దాం ఈసారి ఇంకోసారి ఎలాగో ఓటేసాము, ఇప్పుడు చేసేది ఏం లేదు కదా అన్నట్టు వెయిట్ అండ్ సీ మోడ్లో ఉన్నారు. ఇంకో 6 నెలల్లో వీళ్ళకి ఈ పథకాలన్నీ అమలు చేయకపోతే గ్యారంటీగా ప్రజల్లో వ్యతిరేకత, తిరుగుబాటు అనేది మొదలవుతుంది. తిరుగుబాటు అంటుంటారు కానీ పెద్ద మాటలు మన రాష్ట్రంలో, మన దేశంలో ప్రజలు అన్ని వర్గాలు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేంత వ్యవహారం ఉండదు. కానీ వాళ్ళలో ఉన్న అసంతృప్తి, ఆగ్రహం అన్నది ఏదో ఒక విధంగా అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ పల్స్ అన్నది స్పష్టంగా కనపడుతుంది. ఇలాంటి మూడు రావడానికి అయితే ఇంకొక 6 నెలల కాలం అయితే పడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలుసు, వైసీపీ పెద్దలకి తెలుసు, తాము పిలుపునివ్వగానే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వేలాది మంది కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చేసి ఆందోళన చేస్తారు అని వాళ్ళు కూడా అంత ఊహించేముండరు. కాకపోతే ఇది ప్రతికూల సమయమైనా, అంత పెద్ద ఓటమి చెంది ఇంకా 6 నెలలే అవుతూ ఉన్నా కార్యకర్తల్లో, నాయకుల్లో ఇంకా అంత స్పీడ్ రాలేదు, అంత ఉత్సాహం రాలేదని తెలిసినా కూడా ఈ కార్యక్రమాలకు పిలుపునివ్వడం ఇంకా ఉద్దేశం ఏంటంటే, సరే డిఫెన్స్లో అయినా సరే మెల్లగా అయినా సరే క్రేజ్లో ఉండాలి, ఆడుతున్నట్టు గేమ్ ఆడుతూ ఉన్నట్టు మనం ఆటలో ఉన్నాము, ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాము అన్న ఒక ఇంప్రెషన్ ఇవ్వాలి అన్నది ఒక రాజకీయ పార్టీకి ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ బాధ్యత ఉంటుంది. దాన్ని నెరవేర్చే క్రమంలోనే ఇలాంటి ఆందోళన కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చి ఉండవచ్చు. ఒకటేసారి అద్భుతం జరిగిపోతుందని ఆయన కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు అయితే ఓకే, మరి కంప్లీట్గా డిజాస్టర్ ప్రోగ్రామ్ మొత్తం ఫెయిల్ అయిపోయింది, ఎవరు జగన్మోహన్ రెడ్డి లెక్క చేయలేదు అలాంటి వాదనకు అవకాశం లేకుండా అయితే చెప్పుకోదగ్గ స్థాయిలోనే కార్యకర్తలు, నాయకుల నుంచి అయితే స్పందన వచ్చింది. ఇంకో ఈ 6 నెలల కాలంలో ఇంకో 6 నెలలు గడిస్తే అప్పుడు ప్రతిపక్షానికి కూడా కాస్త పట్టు దొరకడం అన్నది మొదలవుతుంది. ఈ మధ్య కాలంలో కొందరు ఉంటారు, ఏది ఇక గోడ దూకేద్దాం,
ఇంకా 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ఏముంటుంది, ప్రతిపక్షంలో ఉన్న పోరాటాలు చేయాలి, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, ఇవన్నీ అవసరమా మనకు అనుకున్న వాళ్ళు, అధికార పార్టీలో పరిచయాలు, అధికార పార్టీతో లింకులు ఉన్న వాళ్ళు, అక్కడ ఛాన్స్ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఈ 6 నెలల్లో ఇంకా ఎవరన్నా ఉంటే గోడ దూకడం కూడా జరుగుతూ ఉండవచ్చు. అలా గోడ దూకే సమయంలో వాళ్ళంతా చెప్తారు, అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, ఇంకా ఆ పార్టీ నిలబడదు, అందుకే మేము అయిష్టంగానే ఇటువైపు వెళ్ళిపోతున్నామని చెప్తారు. కానీ వాళ్ళంతా భవిష్యత్తును చూసి చెప్పడానికి వాళ్ళమే అంత పోతులూరు వీర బ్రహ్మేంద్రం గారు కాదు. జస్ట్ వాళ్ళంతా స్వార్థం కోసమే వెళ్తుంటారు. అవంతి శ్రీనివాస్ చూడండి, 3 రోజుల క్రితం బొత్స సత్యనారాయణ పెట్టిన ప్రెస్ మీట్లో కూర్చొని ఆయన కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూర్చున్నారు. కానీ కరెక్ట్గా 3వ రోజుకి నేను ప్రెస్ మీట్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డిని అని బ్రిటిష్ ఆదేశాలు అసలు ఇంకా 5 ఏళ్ళు వాళ్ళకి మ్యాండేట్ ఇస్తే అప్పుడు 6 నెలలకే ఆందోళన కార్యక్రమాలు అంటున్నారు, ఇదంతా అయ్యే పని కాదు, అందుకే నేను రాజీనామా చేసేసా అని చెప్పారు. నిజానికి ఆయన రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే మొన్న రాజీనామా చేయకపోతే ఈ ప్రోగ్రాంలో పాల్గొనాల్సి వచ్చేది, అందుకని ఆయన తప్పుకున్నారు. మొన్న రాజీనామా చేశారు, నిన్న ప్రోగ్రాం నడిచింది, దాంట్లో పాల్గొనాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో తప్పుకున్నారంటే ఆల్రెడీ ఏదో ఒక ప్లాట్ఫామ్ను రెడీ చేసుకున్నారు. అవంతి శ్రీనివాస్ అయితే ఎప్పుడూ కూడా అధికార పార్టీలతోనే ఉంటున్నారు. ఆయన ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు వెళ్తూ అయిపోయింది, పార్టీ పని అయిపోయింది, అది ఇది అని చెప్తారు. కానీ ఒక రాజకీయ పార్టీ నిలబడ్డమా లేదా అన్నది ఎవరో నాయకులు ఇలాంటి వాళ్ళు కాదు ప్రజలు డిసైడ్ చేస్తారు. అధికార పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయనప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తొలి ఏడాది పాటు చాలా జాగ్రత్తగా, చాలా గౌరవప్రదంగా, చాలా హుందాగా ఉన్నట్టుగానే వ్యవహారం ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళ మీద వ్యతిరేకత మొదలవుతుంది అని తెలియగానే అప్పుడు అణిచివేత, ఇష్టానుసారం పోవడము, దొరికిన రాయల్లా ప్రతిపక్షాల మీద విసరడము, ఆ అసహనము అంతా మొదలవుతుంది. అప్పటి నుంచి అధికార పార్టీలకి డౌన్ఫాల్ అన్నది మొదలవుతుంది. కాబట్టి ఇలాంటి మూడు రావడానికి ఇంకో 6 నెలలు పట్టచ్చు. కాకపోతే ఇప్పుడు ఇన్ని హామీలు ఇచ్చారు, ఇన్ని హామీలన్నింటినీ అమలు చేయడం అన్నది సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని సరే ఏమన్నా అనుకోని ప్రజలు అన్నట్టుగా ఆయన చాలా నిజాయితీ పోయాడు. చెప్పాలంటే 2028లో పింఛను పెంచుతానని చెప్పడం అన్నది ఇక అస్సలు ఎక్కడ కూడా మనము గెలుపు వస్తుందని తెలిసినా సరే ఎక్కడ మనం కాంప్రమైజ్ కాకూడదు, ఇచ్చిన మాట మీద ఉండాలన్నట్టుగా ఆయన వెళ్ళిపోయినట్టున్నారు. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈసారి గెలవకపోతే ఇక లేదు అన్నట్టుగా ఎవరికి ఏది కావాలంటే అది అంత ఇస్తామంటూ హామీలు ఇస్తూ వెళ్ళారు. ఇప్పుడు ఆ హామీలన్నీ వాళ్ళ మెడకు చుట్టుకుంటాయి. ఒక 6 నెలలు ఆగాలి. నిరుద్యోగ భృతి ఇస్తారా? 2014 నుంచి 19 మధ్య ఇవ్వలేదు, దాంట్లో అనుమానం ఏం లేదు. అది ఆయన ఇప్పుడు వీళ్ళు ఇస్తారు, ఇప్పుడు కూటమి ఈ ప్రభుత్వంలో అయినా ఇస్తారంటే నో, అదయ్యే పని కాదు. మహిళలకు 1500 ఇకపోవచ్చు. ఉచిత బస్సు సర్వీసు అది పెద్దగా మరి బడ్డన్ కాకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు విధానాల్లో అలాంటి వాటికి ఆయన ఒప్పుకోరు. ఎందుకో హామీ ఇచ్చారు కానీ ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఆ పథకం సక్సెస్ అయింది, ఓటర్లను రాబట్టడంలో ఉన్నాయి, ఆ ఉద్దేశంతో ఇచ్చిండొచ్చు. కానీ అలాంటి వాటికి కూడా వ్యతిరేకం. రైతులకు 20,000 అన్నారు, మరి 20,000 ఇస్తారా అనేది చూడాలి. ఇప్పటికైతే పంట బీమాకు సంబంధించి కూడా తప్పుకున్నారు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే రైతులకు సంబంధించిన పంటల బీమాకు డబ్బులు కట్టేది. కానీ పబ్లిక్గానే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్పేసింది, కూటమి ప్రభుత్వం, ఇన్సూరెన్స్ అన్నది రైతులే కట్టుకోవాలి, మేము కట్టుకోం దాన్ని అని చెప్పి బహిరంగంగానే అచ్చెన్నాయుడు అసెంబ్లీలో కూడా చెప్పారు. సో ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చి ఈ ప్రభుత్వ ఉద్దేశాలన్నీ అర్థమయ్యి మేము దెబ్బతిన్నాం అన్న ఒపీనియన్ అన్ని వర్గాల్లో రావడానికి కొద్దిగా టైం పడుతుంది. అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో అయినా సరే క్రీజ్లో ఉంటూ మెల్లగా గేమ్ ఆడాల్సిందే. ఇప్పుడు అదే చేస్తూ ఉన్నట్టుగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.